హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలో కానీ ఇడ్లీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మునగాకు తినాలని చాలా చెప్తున్నారు కదా. మునగాకు పొడి కూడా మనకు దొరుకుతుంది బయట కూడా. నాకైతే ఇంట్లో ఉన్న చెట్టుది ఆకు తీసుకొని చేశాను. చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి ముందుగా 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక 4 టీ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు స్లో మంట మీద చక్కగా వేయించుకోవాలి. చక్కగా ఇలా గోల్డ్ కలర్లో వేగినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కూడా గోల్డ్ కలర్ రావాలి. చక్కగా వేయించుకోవాలి, ఆపకుండా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగింది కదా. ఇప్పుడు శనగపప్పు కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 2 టీ స్పూన్లు మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు కూడా చక్కగా వేయించుకుందాం. మినప్పప్పు కూడా గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 10 వరకు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టీ స్పూన్లు నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు ఇలా చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసిన ఆయిల్ అంతా అయిపోయింది కదా. కొంచెం మళ్ళీ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు మునగాకు ఇలా వేయించుకోవాలి. ఈ మునగాకు ఇంత చిన్నగా ఉందనుకుంటున్నారు కదా. ఇది లేత మునగాకు, మా ఇంట్లో చెట్టుది ఇది. అందుకనే కడిగి ఆడబెట్టగానే చాలా దగ్గరకు వచ్చేసింది. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇది కూడా కడిగి ఆడబెట్టిందే. ఇది కూడా మా చెట్టుది. సిమ్ములో చక్కగా వేయించుకోవాలి. మునగాకైతే నేను రోజు తాలింపులో వేస్తాను. మా చెట్టుదే కదా, రోజు తాలింపులో వేస్తాను. హెల్త్కి మంచిది అంటున్నారు కదా మునగాకు. కరివేపాకు వేసినట్టు రోజు మునగాకు కూడా నేను వేస్తాను. ఇలా కొంచెం ఎక్కువ ఆకు వచ్చినప్పుడు పొడి చేసి పెట్టుకుంటాను. పొడి కూడా హెల్త్కి మంచిది కదా. మునగాకు అసలు చాలా మంచిది అంటున్నారు. బయట పౌడర్ కూడా దొరుకుతుంది. మాకైతే మా ఇంట్లోనే వస్తుంది కాబట్టి నేను ఇలా వాడుకుంటున్నాను. ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి. నేను ఈ కప్పుతో కప్పు మునగాకు వేశాను. క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే చూపిస్తున్నాను. మునగాకు కూడా చక్కగా వేగిపోయింది. చూడండి, కడకరలాడుతుంది. ఇప్పుడు కొంచెం ఒక 2 రిక్కలు వేసాను చింతపండు. ఇలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెకున్న వేడి పోయే వరకు మనం మధ్య మధ్యలో ఇలా కలపాలి. అప్పుడు మునగాకుతో పాటు చింతపండు కూడా వేడెక్కి కడకరలాడుతుంది మనకి. ఈ బౌల్ వేడి మొత్తం తగ్గిపోయి చల్లబడినాక మిక్సీలో వేయడం చూపిస్తాను. ఒక 10 మినిట్స్ అయినా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇది పూర్తి చల్లబడే వరకు ఉంచాలి. ఈ లోపల పల్లీలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ చల్లారిపోయినాయి కదా. ఇవి ఇలా చిన్న మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిశ్రమంలో ధనియాలు, జీలకర్ర వేయించిన మిశ్రమం ఉంది కదా నా దగ్గర, అది వేస్తున్నాను. ఇలా లేకపోతే మనం శనగపప్పు, మినప్పప్పు వేయించుకున్నప్పుడు ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అవి కూడా వేయించి వాటితో పాటే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 3/4 స్పూన్ వేశాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకుందాం. మునగాకులో చింతపండు వేసాం కదా, ఈ చింతపండు కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ చేసుకుందాం. కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చల్లారిన మునగాకు, కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకొని
గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ చేసుకున్నాను కదా మునగాకు మిశ్రమం, ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇది మిక్సీలో వేసాం కదా, కొంచెం వేడి ఉంటుంది. ఈ వేడి చల్లారే వరకు ఇట్లా ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. సింపుల్గా చేసుకునే మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి తినొచ్చు, ఇడ్లీ దోశల్లోకి తినొచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని నెల రోజులైనా తినొచ్చు. నేనైతే కొంచెమే చేసుకుంటాను, కొద్ది రోజులే తింటాను. చెప్తున్నాను, మునగాకు ఒక్కొక్కసారి దొరకదు కదా, ఎక్కువ దొరికినప్పుడు తీసేసుకొని కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. మునగాకు కారం పొడి రెడీ. ఈ మునగాకు కారం పొడి మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.